మయన్మార్లో కొత్త శకం ఆరంభమైంది. దశాబ్దాల విరామం తర్వాత ప్రజాస్వామ్య పార్లమెంట్ సమావేశమైంది. మరో 3 నెలల్లో పూర్తి స్థాయి ప్రజాస్వామ్య ప్రభుత్వం కొలువుదీరనుంది. ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా నడుచుకుంటామని, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని సూకీ పార్టీ నేతలు హామీ ఇస్తున్నారు. దశాబ్దాల పాటు నిరంకుశ పాలనలో మగ్గిపోయిన మయన్మార్లో కొత్త చరిత్ర లిఖించే దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. దేశంలో పూర్తి స్థాయిలో ప్రజాప్రభుత్వం కొలువుతీరే దిశగా పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. దాదాపు 5 దశాబ్దాల సుదీర్ఘ విరామం తరువాత తొలిసారి ప్రజాస్వామ్యయుత పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి. 50 ఏళ్ల విరామం తరువాత ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఎంపీలతో ఈ సమావేశాలు జరగడం విశేషం. ప్రజాస్వామ్యం కోసం ఏళ్ల తరబడి పోరాడిన ఆంగ్ సాన్ సూకీ ఈ సమావేశాలకు హాజరయ్యారు. ఆమె పార్టీకి చెందిన ఎంపీలదే పార్లమెంటులో మెజారిటీ స్థానం. లో మిలిటరీ జుంటా అధికారాన్ని చేజెక్కించుకోవడంతో దేశంలో నిరంకుశానికి తెరలేచింది. జుంటా సర్కార్ 5.5 దశాబ్దాల పాటు నియంతృత్వంగా పాలన సాగించింది. గత ఏడాది బానిస సంఖ్యలు బద్దలయ్యాయి. నిరంకుశ పాలనపై విరామం లేకుండా పోరాడిన సూకీ నవంబర్లో జరిగిన ఎన్నికల్లో విజయ బావుట ఎగరేశారు. ఈ ఎన్నికల్లో 80% ఓట్లు సాధించిన సూకీ పార్టీ పార్లమెంటులో మెజారిటీ సాధించింది. ఈ ఏప్రిల్లో పూర్తి స్థాయిలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ప్రభుత్వ మార్పిడి సాఫీగా సాగేందుకు సూకీ ఇప్పటికే సీనియర్ మిలిటరీ నేతలతో చర్చలు జరిపారు. ఇదిలా ఉంటే దేశాధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందనేది ఆసక్తి రేపుతోంది. మయన్మార్ పార్లమెంటులో 2 సభలున్నాయి. 2 సభలు కూడా అధ్యక్ష పదవికి ఒక్కో అభ్యర్థిని పోటీలో నిలుపుతాయి. ఆర్మీకి కూడా 25% సీట్లు ఉన్నందున మిలిటరీ తరఫున కూడా ఒక అభ్యర్థి బరిలో ఉంటారు. పార్లమెంటు సంయుక్త సమావేశంలో ఈ 3 నుంచి ఒకరిని దేశాధ్యక్ష పదవికి ఎన్నుకుంటారు. మిగిలిన 2 ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తారు. అయితే మయన్మార్ రాజ్యాంగం ప్రకారం దేశాధ్యక్ష పదవి సూకీకి దక్కే అవకాశం లేదు. వేరే దేశ పౌరసత్వం ఉండటం సూకీకి ప్రతికూలంగా మారింది. ఈ నేపథ్యంలో సూకీ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి ఎవరు పోటీ పడతారనేది ఆసక్తికరంగా మారింది. పార్టీ వర్గాలు మాత్రం దేశాధ్యక్షుని కంటే సూకీ ఉన్నత స్థాయిలో ఉంటారని చెబుతున్నాయి. ప్రభుత్వ యంత్రాంగమంతా తన నియంత్రణలో ఉంటుందని సూకీ కూడా అంటున్నారు.